శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథంలో నుండి 1 పేతురు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం బి భాగము. ఇక మీదట పరిజాషలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి లేక ఏమీ లేక ఎన్నుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు తెలుస్తూ వాక్యాన్ని దానించి దాన్ని తెచ్చినది మాయం చేయించు. వీక్షిస్తున్న వారిని కూడా మీరు చేయించు. యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను. ఆమేన్. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమనగా ఇక మీదట మనము శరీరాశలను అనగా మనుజాశలను అనుసరించి నివసించక మనుజాశలు లోకముల నుండి శరీరాశ, నేత్రాశ, దూరము వీటి యందు ఆశ కలిగి నివసించకుండా ఆత్మ కలిగిన దేవుని బిడ్డలుగా ఆత్మీయ అనగా ఆత్మానుసారంగా మనము నివసించవలేను. అంటే దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయలేను. దేవుని ఇష్టం ఏమిటి అనగా దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ చూపించాలి. దేవుని ఇష్టం ఏమిటి? దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడి ఆ క్షమాగుణం మనం కలిగి ఇతరులను క్షమిస్తూ దేవునికి ఇష్టమైన కుమారుగా నివసించాలి. ఆయన ఇష్టాన్ని చేసేవారికి ఈ లోకంలో మనం నివసించాలి. ఇతరులకు మేలు చేస్తాం. నిజంగా యేసుక్రీస్తు కనికరం కలిగిన వాడు. తన ఎదుర్కొ వచ్చినప్పుడు కనికరపడ్డాడు, అనేకులను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు, వాడిని ఇష్టపడ్డాడు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో అయ్యా, మాకు కుష్ఠరోగులు బాధపడుతున్నాం, మాకు మీరు స్వస్థత అనుగ్రహించండి, ఇది నీకు ఇష్టమైతే మనం ఇంటి శుద్ధులుగా చేయము అని వారు ప్రభువును గోజాడినప్పుడు ఆయన నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అని చెప్పినాడు. కాబట్టి దైవిక మార్గంలో నేను సాగుతూ ఆత్మశక్తిని పొందుకొని దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి నీవు నేను తీర్మానం చేసిన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ప్రభు ఉద్దేశం నెరవేర్చు కుమారులుగా సేవకులుగా సంఘముగా సమాజంగా ఉన్నట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ నడిపించి దీవించగాక. ఆమేన్. మహోన్నతుడ పరిశుద్ధమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానించి దాన్ని కృపాభాగ్యం దీవించి ఆశ్రయించండి. ఇది ప్రభావించిన వారందరినీ ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించగా